హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ప్రధానంగా వచ్చిన శీర్షిక ఇది. ఈ రోజనే కాదు, గత కొన్ని రోజులుగా కొన్ని న్యూస్ పేపర్లో టీఎస్పీఎస్సీ గురించి ఎక్కువగా మనం న్యూస్ అనేది వింటున్నాం. సో ఈ వీడియోలో మనము అసలు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన వాటికి ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎప్పుడు పెట్టే అవకాశం ఉంటుంది, కొత్త ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అసలు నిజంగా 2 లక్షల పోస్టులు అనేది ఫిలప్ చేస్తారా, టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి మనకి ఎటువంటి హామీలు అనేది రావాలి, ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో ఒకసారి చర్చించుకుందాం. గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికి 1 ఇయర్ పూర్తయింది. అదేవిధంగా టీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి నోటిఫికేషన్లు 2022 ఏప్రిల్లో వచ్చాయి. దాదాపు ఇంకొక 3 నెలలు అయితే దానికి 2 సంవత్సరాలు పూర్తవస్తుంది. అయినా కానీ ఈ గ్రూప్ 4 అదేవిధంగా కానిస్టేబుల్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాసి జాబ్ వస్తుందని నమ్మకంగా ఉన్నారో వాళ్ళకి నియామక పత్రాలు అందలేదు. సో దీనికి రిప్లై ఇస్తూ మొన్న ఒక మీటింగ్ జరిగినప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ నూతన బోర్డు సభ్యుల నియామకం తర్వాతనే ఫలితాలు అనేది విడుదల చేసి ఆ గ్రూప్ 4 లేకపోతే ఇంకొన్ని పోస్టులు ఉన్నాయి, ఇంకొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా కానిస్టేబుల్ ఇతర నోటిఫికేషన్లు ఏవైతే కోర్టులో కొద్దిగా పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పరిశీలించి వాటిని కూడా తొందరగానే భర్తీ చేస్తామని చెప్పేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది. పరీక్షలు జరిగి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న కొంతమంది అభ్యర్థుల బాధ ఆ విధంగా ఉంటే, కొన్ని పోస్టులకి ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చి ఆ తర్వాత వాయిదా వేస్తూ రావడం జరిగింది. దాంట్లో మొదటి స్థానంలో ఉండేది గ్రూప్ 2. ఇప్పటి వరకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది దాదాపు 4 సార్లు రద్దు జరగడం జరిగింది. అంటే ఒకసారేమో ఒక కారణాల వల్ల, ఇంకోసారి ఒక కారణాల వల్ల, ఇంకోసారి ఎలక్షన్ కోడ్ వల్ల, ఒకసారి పేపర్ లీకేజీ వల్ల, అదేవిధంగా ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన తర్వాత మాత్రమే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని తెలపడం వల్ల ఈ విధంగా 4 సార్లు మనకి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒకసారి మాత్రం నాకు గుర్తున్న మేరకు అభ్యర్థుల తప్పు కూడా ఉంది. ఎందుకంటే మధ్యలో ఒకసారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అని చెప్పినప్పుడు మేము రీసెంట్గానే గ్రూప్ 4 ఎగ్జామినేషన్ రాసాము, ఇతర ఎగ్జామినేషన్ రాసాము, మాకు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థులే ప్రభుత్వాన్ని నుంచి అనుమతి తెచ్చుకొని దాదాపు దాన్ని మళ్ళీ ఒక 2-3 నెలలు పోస్ట్పోన్ చేయించుకోవడం జరిగింది. అక్కడ కనుక పోస్ట్పోన్ అవ్వకపోయింటే ఈ పాటికి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యేది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఫ్యూచర్లో మనకి రావాల్సిన పోస్టులు ఉన్నాయి, చాలా మనకి ఫిబ్రవరి నుంచి మనకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా మనకి స్పష్టమవుతుంది. దానికి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే అప్పుడు మళ్ళీ ఆ విధంగా మనం రద్దు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వము అదేవిధంగా టీఎస్పీఎస్సీ బోర్డు ప్రకటించిన తేదీల పరంగానే ఎగ్జామినేషన్ జరిగి మనకి ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక గ్రూప్ 2 పరీక్ష గురించి ఆ విధంగా ఉంటే, గ్రూప్ 3 ఎగ్జామినేషన్ యొక్క డేట్ గురించి ఇప్పటివరకు ఒక స్పష్టమైన తేదీ అనేది ఇవ్వలేదు. అసలు మొదటి నుంచి గ్రూప్ 4 లేకపోతే గ్రూప్ 2 గురించి ఎక్కువగా మనకి న్యూస్ పేపర్లో కావచ్చు, లేకపోతే బోర్డు గురించి కావచ్చు, వాళ్ళు ఇచ్చే నోటీసులలో దాని గురించి స్పష్టమవుతుంది. కానీ గ్రూప్ 3 గురించి ఎక్కువగా ఎక్కడ మనకి న్యూస్ అనేది బయటకు రాలేదు. బికాస్ దాని గురించిన స్పష్టమైన సమాచారం కానీ, దాని గురించిన స్పష్టమైన తేదీలు, పరీక్షా తేదీలు కానీ ఇప్పటి వరకు బోర్డు ప్రకటించకపోవడమే. సో ఈ గ్రూప్ 3 పరీక్ష అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష ఈ రెండు ఎప్పుడు జరుగుతాయంటే దానికి కూడా మనకి మొన్న ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఈజీగా మనకి దానికి చెప్పడం జరిగింది. అదేమిటి అంటే, ఎవరైతే టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదించిన తర్వాత ఆ పదవిలో కొత్త సభ్యుల్ని నియమించాల్సి ఉంటుంది. నియమించిన తర్వాత మాత్రమే జరిగిన ఎగ్జామినేషన్కి ఫలితాల వెల్లడి కానీ, లేకపోతే జరగాల్సిన ఎగ్జామ్కి తేదీల వెల్లడి కానీ ఆ నియామకం చేపట్టిన తర్వాతనే, కొత్త సభ్యులు వచ్చిన తర్వాతనే జరుగుతుంది అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది.
వీటి సంగతి ఇలా ఉంటే కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు అని చెప్పేసి ఫ్రెష్గా అప్లై చేసుకునే అభ్యర్థులకి కావచ్చు, లేకపోతే ఇప్పుడిప్పుడు ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కావచ్చు, ఈ కొత్త నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే అధికారంలో ఉంది. అంతకు ముందు మనకి ఎలక్షన్స్కి ముందు తమ యొక్క మేనిఫెస్టోలో ఫిబ్రవరి నుంచి కొత్త నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా టీఎస్పీఎస్సీ బోర్డు నియామకం జరిగిన తర్వాత, అంటే కొత్త సభ్యుల బోర్డు నియామకం తర్వాత కొత్త పోస్టుల భర్తీ కూడా చేపడతామని, అదేవిధంగా 1-2 పోస్టులు కాదు, పాత పోస్టులు ఫిలప్ చేస్తూ 2 లక్షల పోస్టులు డిసెంబర్ 9, 2024, అంటే ప్రభుత్వము డిసెంబర్ 7, 2023 ఏర్పడింది. సేమ్ ఒక 1 ఇయర్ డిసెంబర్ 7, 2024 వరకు 2 లక్షల పోస్టులను భర్తీ చేసి చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వంలో ఏ పెద్దని అడిగినా కానీ అదే చెప్తున్నాడు. ప్రభుత్వం పదే చెప్తున్న 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఫిలప్ చేయడం సాధ్యమేనా? సో అసలు నిజంగా చెప్పాలంటే 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయా అంటే, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చెప్పే సమాచారం మేరకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక కమిటీని ఉద్యోగ ఖాళీల పైన ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ 1,90,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి నివేదిక ఇచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో పేర్కొనడం జరిగింది. దాంట్లో ప్రస్తుతం ఒక 20,000 పోస్టులు ఫిల్అప్ అయి ఉన్నాయి. అంటే ఇంకా 1,70,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఇంకా అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో మీకు గుర్తున్నట్లయితే 2019లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,00,000కు పైన కొత్తగా పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఖాళీగా ఉన్న పోస్టులు కాకుండా గ్రామ సచివాలయం అనే పేరుతో గ్రామ సచివాలయం యొక్క వాలంటీర్లు, అదేవిధంగా దానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు, అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్లు, అదేవిధంగా వార్డ్ ఆఫీసర్లు, ఈ విధంగా కొన్ని పోస్టులు అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో సగం పోస్టులు 2 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగతా వాటిని మాత్రము అపాయింట్మెంట్ తీసుకున్న రోజు నుంచే ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే 1,50,000 నుంచి 1,70,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా అవసరమైతే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చేసిన విధంగా ఇక్కడ కూడా ప్రజాపాలనకు సంబంధించి కొత్త పోస్టులు క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్ శైలిలో కూడా టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి కొన్ని మార్పులు అనేది మనము నిరుద్యోగులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఏంటి అంటే, ఇక్కడ మొదటి పాయింట్ చూసుకున్నట్టయితే ఖాళీ ఉద్యోగాన్ని 3 నెలల లోపల భర్తీ చేయాలి. ఈ అంశాన్ని ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో నిపుణులు కూడా స్పష్టం చేయడం జరిగింది. మీకు వెలుగు న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో దాంట్లో ప్రస్తావించిన అంశం కానీ, లేకపోతే కేరళకి ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో ఆ బోర్డు అనుసరిస్తున్న శైలి గురించి మన టీఎస్పీఎస్సీ బోర్డు కొన్ని అంశాలను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేంటి అంటే, ఏదైనా పోస్టు ఖాళీ ఏర్పడినట్లయితే, సపోజ్కి ఈరోజు ఒక ఆఫీసర్ రిటైర్ అవుతున్నారు, లేకపోతే ఒక సీనియర్ అసిస్టెంట్, లేకపోతే ఒక జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో ఉన్న ఒక ఉద్యోగి 65 సంవత్సరాల నుండి అతను పదవి విరమణ పొందుతున్నాడు. సో ఆ పోస్ట్ అనేది మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడో గ్రూప్ 4 నోటిఫికేషన్ 5 సంవత్సరాల తర్వాత వస్తే అప్పటి వరకు దాన్ని ఖాళీగా ఉంచకుండా, ఎవరైతే గ్రూప్ 4 ఎగ్జామినేషన్ ఆల్రెడీ రాసి ఉంటారు 1 ఇయర్ బ్యాక్, సపోజ్కి ఇప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది, ఈ ఇయర్లో జరిగింది, 9,000 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 9,000 పోస్టులు ఫిలప్ చేశారు. ఇక 9,001 ర్యాంకు, 9,002, 9,003, 9,004, 9,005 ర్యాంకులు ఉంటాయి కదా, అంటే 1 మార్కు 0.25 మార్క్తో పోయిన వాళ్ళందరినీ, ఇటువంటి వాళ్ళ చేత ఆ విధంగా ఖాళీ అయిన పోస్టులను నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు భర్తీ చేయాలి. అలా భర్తీ చేస్తే ప్రజాపాలన కూడా బాగా జరుగుతుంది, అదేవిధంగా ఉద్యోగుల కొరత కూడా ఉండదు, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా అన్యాయం జరగదు అని చెప్పేసి మనకి ఈరోజు ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. నేను ఇదే విషయాన్ని గతంలో నేను ఏఎన్ఆర్ ట్యూటోరియల్లో పోస్ట్ చేసిన వీడియోలో కూడా స్పష్టం చేశాను. ఏదైనా ఒక రాజకీయ నాయకుడి పదవి ఖాళీ ఏర్పడినట్లయితే, ఎంపీ పదవి కావచ్చు, ఎమ్మెల్యే పదవి కావచ్చు, 6 నెలల లోపల ఖచ్చితంగా దానికి ఎన్నికలు జరగాలి, ఆ పదవిని భర్తీ చేయాలని రాజ్యాంగం తెలుపుతుంది. అదేవిధంగా ఈ టీఎస్పీఎస్సీ లేకపోతే ఇతర బోర్డులు కూడా రాజ్యాంగబద్ధమైనవి కాబట్టి దాంట్లో కూడా ఏదైనా ఒక పోస్టు ఖాళీ ఏర్పడినట్లయితే దాన్ని 3 నుంచి 6 నెలల లోపల భర్తీ చేయాలని చెప్పేసి మనము ఒక చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఆ విధంగా తీసుకొస్తే నిరుద్యోగులకి 100% న్యాయం జరుగుతుంది. సో 3 నెలల లోపల ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కుదరకపోయినట్లయితే, ఆల్రెడీ గతంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు కొంతమంది
ర్యాంకుల పరంగా వెనుకబడి ఆల్రెడీ 9,001, 9,002, 9,003 ఈ విధంగా ర్యాంక్స్ అనేది మనం ఇచ్చుకున్నట్లయితే ఆల్రెడీ గతంలో 9,000 పోస్టులకు ఫిలప్ చేసాము. సో ఇప్పుడు ఖాళీ ఏర్పడింది. 9,001 ర్యాంక్ పర్సన్ని మనం పిలిచి ఇంటర్వ్యూ తీసుకొని అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని అతనికి భర్తీ చేసినట్లయితే అతనికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజాపాలన కూడా సవ్యంగా సాగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 6 నెలల లోపల భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి. ఏదో నోటిఫికేషన్లు ఇచ్చేసాము వాళ్ళ తండ్రి మనది అయిపోయింది ప్రాసెస్ అనుకుంటే చాలా తప్పు అవుతుంది. నిరుద్యోగుడు ఎంత కష్టపడతాడు అనేది ఒక ఆ స్టూడెంట్ లెవెల్లో ఉన్న పర్సన్స్కి మాత్రమే తెలుస్తుంది. రాజకీయ నాయకులు కొంతమంది నిరుద్యోగులతో కలిసి వాళ్ళ నిరుద్యోగ నాయకులతో కలిసి ఒకసారి మాట్లాడితే నిరుద్యోగుల బాధ అనేది అర్థమవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తే ఒక పని అయిపోయినట్లు అస్సలే కాదు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి కరెక్ట్గా ఎగ్జామినేషన్ పెట్టి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎగ్జామినేషన్ పెట్టి 6 నెలల లోపల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి అతనికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో తీసుకుంటేనే ప్రభుత్వం యొక్క పని అయినట్లని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఏదైనా నోటిఫికేషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల లోపల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించిన చట్టాలు కూడా చేయాలి. ఒకవేళ 6 నెలల లోపల భర్తీ చేయకపోయినట్లయితే ఒకవేళ 1 year 2 years పట్టింది అనుకోండి, 1 year పట్టింది అనుకుందాం, అంటే ఆ అభ్యర్థి 6 నెలలు లాస్ అయినట్లు. సో జాబ్లో ఎక్కిన తర్వాత మొదటి రోజే అతనికి 6 నెలల శాలరీ అనేది పే చేయాలి. అలా పే చేసినట్లయితే ఆ అభ్యర్థికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా కొద్దిగా దగ్గరుండి బాగా చేసుకున్నట్లు కూడా మనకి కనబడుతుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తే ఈ నిరుద్యోగుల సమస్య అనేది చాలా వరకు తీరుతుంది. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ గురించి అయినా చిన్నగా ఒక కేసు అయినా మనకి కోర్టులో పడుతుంది ఇప్పుడున్న సందర్భాలను సిచ్యువేషన్లను చూసుకున్నట్లయితే. సో కోర్టులు అనేది పరిమితంగా ఉన్నాయి. వాళ్ళు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు వాటితో పాటు వీటిని కూడా వాదించాలి. సో టైం సరిపోవట్లేదు కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధమైన నియామక పత్రాలు, రాజ్యాంగబద్ధమైన విషయం కాబట్టి దీనికి సపరేట్గా ఒక కోర్టు నియమించినట్లయితే పొద్దున కేసు వేస్తే సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మహా అయితే ఒక వన్ వీక్ లేకపోతే 15 రోజులు, అంతకంటే ఎక్కువ టైం పట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయం కూడా పెద్దల దాకా వెళ్తే నిరుద్యోగికి న్యాయం జరిగినట్లు నేను భావిస్తాను. సో ఇవన్నీ మనం క్లియర్గా చెప్పుకున్నాం. మరి ఇప్పుడు నిరుద్యోగుల తక్షణ కర్తవ్యం ఏమిటి? సో మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్న అంశాలను బట్టి 2024 మార్చి ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఒక నెలకు ముందే నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త నోటిఫికేషన్లు కూడా ఈ 2 లక్షల పోస్టులని మనకి డిసెంబర్ 2024 లోపల పూర్తి చేయాలంటే ఫిబ్రవరి లోపలనే వాళ్ళు నోటిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మేబీ నా అంచనా ప్రకారం ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుందని నాకున్న సమాచారం. ఎందుకంటే ఏదీ లేకుండా ప్రభుత్వ పెద్దలైతే ఇప్పుడు మనకి అంత పెద్ద హామీ ఇవ్వరు, 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి. నా అంచనా తప్పైతే 2 లక్షల పోస్టులు కాకపోయినా మినిమం 1,00,000 పోస్టులకైనా సరే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఎగ్జామినేషన్ డేట్ వచ్చినాక అయ్యో నా సిలబస్ కంప్లీట్ కాలేదు, మళ్ళీ నాకు చదువుకుంటాక టైం ఇవ్వండి ప్రభుత్వాన్ని కోరి మళ్ళీ వాళ్ళ చేత 4-5 నెలలు పోస్ట్ పోన్ చేయించుకొని ఆ పోస్ట్ పోన్ చేయించుకోవడం వల్ల మళ్ళీ ఇతర కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయ్యి దాన్ని 2-3 సంవత్సరాలకు పెంచుకోకుండా ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే బుక్ తీసుకొని ఒక ప్రణాళికబద్ధంగా చదువుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడన్నా రానివ్వండి, ఫిబ్రవరిలో రానివ్వండి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అది ఎప్పుడన్నా రానివ్వండి, వచ్చే నాటికే మీరు 100% సిలబస్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ రాయకముందే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఉంటాయి. నాకు ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుంది అనేది. సగం అక్కడే మీరు విజయం సాధిస్తారు. మిగతాది మీరు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివిన సబ్జెక్ట్ని బాగా రివైజ్ చేసుకుంటే 100% మీకు జాబ్ అనేది వస్తుంది.